హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మా కబోర్డ్లోకి బట్టలన్నీ మా పిల్లలు ఎలా చిందరబందరగా పారేసినారో. ఇవి ఎలా నీట్గా చేయాలో చూద్దాం. ఈ బట్టలు ఎలా నీట్గా పెడితే బాగుంటుందో చూద్దాం. ఫస్ట్ ఇవన్నీ పక్కకి తీసేద్దాం. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా వీడియోను ఎక్కడా స్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇవి కూడా తీసేద్దాం. ఇక్కడ పెట్టినవన్నీ పాత బట్టలు. ఈ బట్టల్లో నుంచి ఒక పాత పాయింట్ తీసుకుందాం. ఇప్పుడు వీడియోలోకి పోదాం పదండి. ఫస్ట్ నేను ఒక పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ కుట్ల దగ్గర విప్పుకోవాలి. ఫస్ట్ ఇలా కుట్లు తీయడం వస్తే తీసుకోండి, లేకపోతే కత్తెరతో కట్ చేసేయండి. ఇలా మొత్తం ఓపెన్ చేసుకోవాలి. 2 సైడ్ కూడా ఇలాగే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ కూడా కట్ చేస్తాం. ఇక్కడ కొంచెం కట్ చేస్తే కుట్లు అనేవి ఈజీగా ఊడిపోతాయి. ఇవి కుట్లు పోవడం లేదు, అందుకని కత్తెరతో కట్ చేసేస్తాం. టూ సైడ్స్ ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఎక్కడ మడతలు లేకుండా చక్కగా పరుచుకుందాం. పొడవు వచ్చేసి నేను ఒక 8 ఇంచులు పెట్టాను. పొడవు వచ్చేసి 19 ఇంచులు పెట్టాను. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. ఇక్కడ కూడా 4 కుట్లు తీసేస్తున్నాను. ఇది ఓపెన్ చేసేసుకోవాలి. ఇది కింద ఉంది కదా, ఇది కట్ చేసేస్తున్నాను. ఇంత మందం మీద కుట్ట అనేది పడదు కాబట్టి. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అయితే తగ్గులు లేకుండా కరెక్ట్గా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా సేమ్ అలాగే ప్రాసెస్లో పైకి పోయేటప్పుడు పాయింట్ కొంచెం వెడల్పు ఉంటుంది కాబట్టి కరెక్ట్గా వచ్చేలా కట్ చేసేసుకోవాలి.
ఇవన్నీ బట్టలు పెట్టడానికి ఒక బ్యాగ్లా కుట్టడానికి, పాత బట్టలన్నీ పారేయకుండా ఇలా యూస్ఫుల్గా ఏదో ఒకటి యూస్ అయ్యేలా మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. పాయింట్లు అందరి ఇంట్లో ఉంటాయి కదా, వేస్ట్ పాయింట్లు. ఇలా ట్రై చేస్తే బట్టలు పారేయకుండా ఇలా యూస్ఫుల్ అయ్యేలా కుట్టుకోవచ్చు. ఇంకో పీస్ కావాలి కాబట్టి ఇది కింద వేయడం కోసం, ఇది మనకు ఎంత కావాలో అంత అడుగున వేయడం కోసం నేను తీసుకుంటున్నాను. కట్ చేసి తీసుకున్నాం కదా, ఇంకో సైడ్లకు వేయడం కోసం కట్ చేసుకోవాలి. ఈ పీస్ ఎంత ఉందో అంత చూసుకొని కట్ చేసుకోవాలి. 2 పీసులు కట్ చేసుకోవాలి, 2 సైడ్ వేసుకోవడం కోసం. ఇది ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాగ్ ఎలా కుట్టాలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. మిషన్ మీద ఎలా కుట్టుకోవాలో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఒక చిన్న పీస్ కట్ చేసుకున్నాం కదా, అది జాయింట్ చేసుకున్నాం ఫస్ట్. ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేద్దాం. ఇది కింద అడుగు వేయడం కోసం అన్నాను కదా, అది అటాచ్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ మూలల దగ్గర వచ్చేసరికి కొంచెం రౌండ్గా జరుపుకుందాం. ఈ పీస్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు రెండో పీస్ని జాయింట్ చేస్తున్నాను. ఇది జాయింట్ చేసిన తర్వాత చూద్దాం. ఇంకో చిన్న పీస్ తీసుకొని దీన్ని అటాచ్ చేద్దాం. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఈ ముక్క దీనికి జాయింట్ చేసాం. దీన్ని ఇలా రౌండ్ మళ్ళీ ఇక్కడ ఆపేసాం కదా కుట్టడం, మళ్ళీ ఇక్కడ దగ్గర నుంచి మళ్ళీ రౌండ్గా కుట్టుకుంటూ వస్తాం. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలి. మూలల దగ్గర కొంచెం రౌండ్గా తిప్పుకుంటే బాగా వస్తుంది. ఇది ఓపెన్ చేసి ఉంది కదా, ఇది అటాచ్ చేసేద్దాం.
ఇక్కడ కొంచెం కుట్టు పడలేదు కాబట్టి మళ్ళీ వేస్తున్నాను. ఇలా రౌండ్గా చేసుకోండి. ఇక్కడ ఇలా రౌండ్గా కొంచెం కట్ చేయండి. అప్పుడు మూలల దగ్గర కొంచెం షేప్ అనేది బాగా వస్తుంది. చూడండి ఇక్కడ ముళ్ళలు ఎంత చక్కగా వచ్చినాయో. ఇప్పుడు పైన కొంచెం మడిచి పోగులు పోకుండా రౌండ్గా ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా రౌండ్గా ఒక కుట్టు వేసేసేయండి. చాలా నీట్గా కనిపిస్తాయి. అప్పుడు ఈ బట్టలన్నీ దీంట్లో సర్దుకుంటే చాలా నీట్గా కనిపిస్తాయి. ఇక్కడ మూలల దగ్గర కొంచెం క్లాత్ అనేది పడిపోకుండా ఉండడం కోసం ఇలా చిన్న చిన్న టక్స్లా ఒక 4 సైడ్లో 4 వేసుకోండి. ఇలా ఈ సైడ్ ఒకటి, ఇంకో టక్స్ వేద్దాం. అయిపోయింది టక్స్లు వేయడం. ఇప్పుడు దీంట్లో బట్టలు ఎలా సర్దుకోవాలో చూపిస్తాను పదండి. ఏదైనా మందం పాత స్లేట్లు అట్టాలు ఏవైనా ఉంటే కింద ఇలా అడుగున పెట్టండి. అప్పుడు కొంచెం మందంగా బట్టలు అనేవి నిలబడి ఉంటాయి. పెడితే ఇలా పెట్టిన తర్వాత బట్టలు మడతేసి ఇలా పెట్టాలి. ఇలా అయినా పెట్టుకోవచ్చు, లైన్గా అయినా పెట్టుకోవచ్చు. ఇవన్నీ పాత పుస్తకాలు ఉంటే నేను పెట్టాను కింద అడుగున, కింద పడిపోకుండా ఉండడం కోసం. కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని. ఇలా బట్టలు సర్దుకోండి. చాలా అప్పుడు కబోర్డ్ అనేది నీట్గా కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా చేసేసామో. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది కబోర్డ్ అనేది. నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.